వికసిత్ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న జీవీఎంసీ కమిషనర్ గారికి, జాయింట్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వారికి, అలాగే జేసీ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి లబ్ధిదారులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ఈరోజు భారత ప్రభుత్వము వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఇది దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలా పథకాలు ఉన్నాయి. ఆ పథకాలు మీ అందరికీ చేరువ అవ్వాలని ఈరోజు వికసిత్ భారత్ యాత్ర ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యాత్ర ద్వారా అందరికీ లబ్ధి చేకూరాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనము ఇప్పటివరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇస్తున్నారో, అలాగే జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, చేదోడు, జగనన్న చేదోడు, ఇలాంటి పథకాలన్నీ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వము అందిస్తుందో అలాగే మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు ప్రతి గ్రామంలో కూడా ఈ పథకాలు దేశవ్యాప్తంగా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యాత్ర అన్నది వికసిత్ భారత్ యాత్ర అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఆ పథకాలు పిఎం ఆవాస్ యోజన ఒకటి, అలాగే 1 సెంట్ గృహము, అలాగే పిఎం స్వానిధి, అలాగే అమృత్లో పేజ్ 1 పేజ్ 2లో మనము చాలా వరకు ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ చేసాము విశాఖపట్నంలో అవన్నీ, అలాగే ఈ ఎన్యుఎల్ఎం కింద అర్బన్ హోమ్లెస్ షెల్టర్స్ అదొకటి, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్, అలాగే సిటీ ప్రాజెక్ట్స్, పిఎం ఈ బస్ సేవా యోజన, అలాగే పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతో ఏదైతే సూరత్, వారణాసి, ముంబై లాంటి సిటీస్ని ఎంపిక చేస్తూ అలాగే విశాఖపట్నాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. మన ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు ఇంకా విశాఖపట్నాన్ని ఇంకా మరింత అభివృద్ధి చెందాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మనకి కూడా పైలట్ ప్రాజెక్ట్లో మనకి కూడా అవకాశం ఇచ్చినందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పిఎం పోషణ అభియాన్, మిషన్ వాత్సల్య ఈ పథకాలన్నీ కూడా మనందరికీ గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి, పేద కుటుంబం వారికి అందరికీ కూడా తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మన గవర్నర్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.